విశాఖలోని ఆటోనగర్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేవాలయంలో పరమశివుడి విగ్రహం కన్ను తెరిచి చూడడం ఇటు భక్తులను అటు ఆలయ కమిటీ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహాశివుడు కన్ను తెరిచి చూస్తున్నాడని ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. మరింత సమాచారం విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. గాజువాక సమీపంలో ఉన్న దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఉన్నటువంటి సందర్భం. అందులోనే పరమేశ్వరుడి విగ్రహం కూడా ఉంది, పార్వతీ పరమేశ్వరుడి విగ్రహం కూడా ఉంది. అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు కూడా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. వారి కోరికలు కూడా కోరుకుని వెళ్తే నెరవేరుతాయనే ఒక నమ్మకం కూడా ఉంది పెద్ద ఎత్తున. అయితే ఈరోజు తెల్లవారుజామునే పరమేశ్వరుడు కుడి కన్ను తెరిచి భక్తులను చూస్తున్నట్టుగా దర్శనమిస్తున్నటువంటి ఈ ఘట్టాన్ని మనం గమనించవచ్చు. ఈ సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. కుడి కన్ను పూర్తిగా తెరిచి ఉన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ దేవాలయానికి వచ్చి పరమశివుడిని దర్శించుకుంటున్నటువంటి సందర్భం నెలకొంది. ఇక్కడ ఆలయ కమిటీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు ఎన్ని గంటలకు చూశారు, ఏమనిపిస్తుంది చూసి? ఉదయం 6:30కి కన్ను తెరిచాడండి స్వామి. అభిషేకం చేసేటప్పుడు కన్ను మూస్తున్నాడు. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ను తెరుస్తున్నాడండి. అది అందరికీ కూడా మనకు మంచి జరగాలని ఆ పరమేశ్వరుడు కన్ను తెరిచాడని నేను అనుకుంటున్నానండి. చుట్టుపక్కల నుంచి భక్తులు కానీ ప్రజలు కానీ వచ్చి ప్రజలు ఏంటంటే బోల్డ్ మంది వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసలు ఎక్కడ ఖాళీయే లేదు. ఇది కూడా ఒక అమ్మని నమ్ముకున్న ఆవిడ చూడండి, ఒకసారి వినండి. అదే వస్తున్నారా మధ్యాహ్నం వరకు కూడా అసలు ఎక్కడ ఖాళీయే లేదండి. అందరూ కూడా వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామి వాళ్ళకి దర్శనం ఇస్తున్నాడు, వీళ్ళు ఆ స్వామిని చూసి మోక్షాన్ని పొందుతున్నారు. అంతే కదా మరి. ఆ స్వామి కళ్ళు, ఆ స్వామి మనకి వేసి చూస్తే మనకు మోక్షమే కదా, త్రయంబకేశ్వరుడు కదా. సాధారణంగా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది ఏంటి అని గుడి కట్టక మునుపు కూడానండి, నాకు గుడి కట్టించి నువ్వు గుడి కట్టించమని చెప్పి అడిగినోడు కూడా నన్నేనండి. అప్పుడు అందరూ ప్రజల సహకారంతో గుడి కట్టారండి. తర్వాత యాలగడ సాంబశివ గారని వర్క్షాప్ ఓనర్స్ అని అందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారండి. ఏదేమైనప్పటికీ కూడా ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఆ పరమశివుడు తన కుడి కన్నుని తెరిచి చూడడం పట్ల అందరూ కూడా ఆసక్తిగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆటోనగర్ నుంచి.